పార్టీలకు అతీతంగా నంద్యాల పట్టణ అభివృద్ధికి అధికారులు సహకరించాలని, వారే అడ్డుగా మారితే అభివృద్ధి ఎలా జరుగుతుందని డేర్ అండ్ డాషింగ్ అధికారులను తెచ్చుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ఎంఈ గుర్రప్ప తీరుపై ఘాటుగా స్పందించారు. దీంతో వెంటనే ఎంఈ కలగజేసుకుని అయితే తెచ్చుకోండని నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడంతో కౌన్సిల్ సమావేశంలో ఒక్కసారిగా ఎంఈ వ్యవహార శైలిని కౌన్సిలర్లు ముక్త కంఠంతో తప్పుపట్టారు. మహిళా చైర్పర్సన్ను అవహేళనగా మాట్లాడడం తప్పని, ఎంఈ కౌన్సిల్లో క్షమాపణ చెప్పాలని, ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయితే బాధ్యత లేకుండా ఎంఈ కౌన్సిల్లో ఇలా మాట్లాడడంపై మున్సిపల్ చైర్పర్సన్ స్పందిస్తూ ఇటువంటి అధికారి సమావేశంలో ఉండవలసిన అవసరం లేదని చెప్పగానే ఎంఈ కౌన్సిల్ హాల్ నుండి బయటకి వెళ్లిపోవడం జరిగింది. మంగళవారం నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 33 అంశాలు అన్ని కౌన్సిల్ ఆమోదం తెలియజేయడం జరిగింది. మంత్రి ఫరూక్ సత్తిమణి ఇటీవల మృతి చెందడం జరిగింది. ఆమె మృతికి కౌన్సిల్ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపం తెలియజేసి మౌనం పాటించారు. పట్టణంలోని 31వ వార్డులో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, పనులను నిలిపివేయడానికి గల కారణాలు చెప్పాలని కౌన్సిలర్ అనురాధ కోరడం జరిగింది. పని జరగకుండా కాంట్రాక్టర్ను స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, వారికి ఎంఈ గుర్రప్ప వత్తాసు పలుకుతూ పనిని అర్ధాంతరంగా నిలిపివేశారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న అధికార పార్టీ నాయకులకు మద్దతు పలకడం, అధికారికి ఎలా సహకరిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనులను చేయవద్దని చెబుతున్నారా అని అధికారిని మున్సిపల్ చైర్పర్సన్ ప్రశ్నించడం జరిగింది. డేర్ అండ్ డాషింగ్ అధికారులను తెచ్చుకుంటామని అనగానే ఎంఈ గుర్రప్ప అయితే తెచ్చుకోండని మున్సిపల్ చైర్పర్సన్ను అవహేళనగా మాట్లాడడం జరిగింది. దీంతో కౌన్సిల్ సభ్యులు ఎంఈ తీరును తీవ్రంగా ఖండిస్తూ క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. ఎవరిని ఎవరు కించపరచుకోవడం సరికాదని కమిషనర్ హితవు పలికారు. ఎంఈ గుర్రప్పపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ కమిషనర్ను కోరడం జరిగింది. అధికారులకు కౌన్సిలర్లంటే లెక్క లేదని, కనీసం చైర్పర్సన్ కూడా లెక్కలో లేదని కౌన్సిలర్ సాదిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నుకోబడిన వారిని అవమానించడం సరికాదని అన్నారు. ఎంఈ మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలని కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ కోరారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలని, పార్టీల ఫీలింగ్ అవసరం లేదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు ఉందని, అన్ని స్థలాలను సర్వే చేయించి ఫెన్సింగ్ వేయించాలని ఆమె కోరారు. పట్టణంలోని వివిధ వార్డులలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. 20వ వార్డులో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి గదిని నిర్మించిన వ్యక్తి 11 మందిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టడం జరుగుతుందని, దీనిపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని, స్థలాన్ని కాపాడాలని కౌన్సిలర్ కృష్ణమోహన్ కోరారు. కంపోస్టు యార్డులో స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామని, వచ్చే నెల 3వ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నంద్యాలకు రానున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నంద్యాల పట్టణంలో చేసిన అభివృద్ధి పనుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారా? అయితే వాటి వివరాలను తెలియజేయాలని కౌన్సిలర్ దేశం సులోచన కమిషనర్ను కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే ఉగాది, రంజాన్ పండుగ గౌరవ కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు, పాత్రికేయులకు, నంద్యాల పట్టణ ప్రజలందరికీ పండుగ ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అజెండా స్టార్ట్. మున్సిపల్ సాధారణ ఖర్చు చేయటకు మరియు సదరు పని అత్యవసరమైనందున కౌన్సిల్ వేడుకలు నిర్వహించవలసిందిగా ఆదేశించి ఉన్నారు. అధ్యక్ష, మామూలుగా మనం మున్సిపల్ ఆఫీస్ నుంచి ఒక బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరుగుతుంది అనేది వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఎవ్రీ మినిట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం వన్ బిల్డింగ్ కా లేకుండా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ అని మనం పర్మిషన్ ఇస్తాం కదా అధ్యక్ష. ఆ టౌన్ ప్లానింగ్ ప్రకారం అది ఎంత విస్తీర్ణంలో కట్టుకోవాలి, రోడ్డు డ్రైన్ కాకుండా మనం ఎంత ప్లేస్ తీసుకుంటున్నారు అవన్నీ టౌన్ ప్లానింగ్, ఆ బిల్డింగ్ కి పర్మిషన్ ఉందా, పార్కింగ్ ఏరియాకి వాళ్ళు ప్లేస్ వదిలిపెట్టినామని చెక్ చేస్తారు కదా అధ్యక్ష. అవి కన్స్ట్రక్షన్ లో ఉన్న వరకు ఎంత వరకు చెకింగ్ జరుగుతుంది అధ్యక్ష టౌన్ ప్లానింగ్ వాళ్ళ నుంచి. డ్రైన్ మీద ఆల్మోస్ట్ వాళ్ళ వాల్ ఉంది, అప్పుడు స్టెప్స్ వాళ్ళు ఆటోమేటిక్ గా రోడ్ మీదకి వస్తాయి అధ్యక్ష. 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టినప్పుడు ఒక్కొక్క ఇంటికి మినిమం 2 ఫ్యామిలీస్ ఉన్నా కానీ 6 ఫ్యామిలీస్ అవుతాయి. 6 ఫ్యామిలీస్ వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలి? రోడ్ మీద పార్క్ చేస్తున్నారు. రోడ్ అటు ఇటు వెహికల్స్ ఉన్నప్పుడు వచ్చే వెహికల్స్ ఎలా వస్తాయి?
అది ఒకసారి మనం టౌన్ ప్లానింగ్ వాళ్ళే కదా అధ్యక్ష మనం చెక్ చేయాల్సినది. తప్పకుండా అండి. ఏసీపీ గారు ఇట్లా పద్మావతి నగర్ లో గానీ ఆల్రెడీ మీకు కంప్లైంట్ గానీ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ 33 వార్డ్ సంబంధించిన కౌన్సిలర్ గారికి సమాధానం చెప్పండి. బిల్డింగ్ సంబంధించినంత వరకు ఒక సైట్ ఎక్స్టెంట్ వరకు కూడా మనము పార్కింగ్ అడగం మేడం. 200 స్క్వేర్ మీటర్స్ అబోవ్ సైట్ ఏరియా ఉన్న వాటికి స్టిల్డ్ ఫ్లోర్ ని మనము ఇన్సిస్ట్ చేస్తాము. మిగతా వాటికి కూడా మనము ఎవరికి కూడా పార్కింగ్ అడగం, ఎందుకంటే ఆ ఎక్స్టెంట్ కి పార్కింగ్ అనేది ప్రొవిజన్ రాదు. సో కాబట్టి వాళ్ళే మనం ఇచ్చిన సెట్ బ్యాక్ ఏరియాలో కొంత ప్లేస్ వదులుకొని, అంటే కారు అలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు సెపరేట్ గా దానికి ప్రొవిజన్ చూసుకోవాలి. మేము యాక్చువల్గా రోడ్లలో పార్క్ చేస్తున్నారు, అట్లాంటివి చేయకూడదు ఎందుకంటే రోడ్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి. కానీ మనకు బిల్డింగ్ రూల్స్ ప్రకారం ఆ ప్రొవిజన్ లేదు. మనం బిల్డింగ్ చేసుకునే విధంగానే మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగానే మనం పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. ఎవ్రీ మినిట్ మనం వాటిని చెక్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం కంప్లీట్ గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినాక మనం పోయి దాన్ని కొలాప్స్ చేయడం కుదరదు. దాని వల్ల ఇష్యూస్ వస్తాయి అధ్యక్ష. మనం ఒకరినిద్దరిని ఇంప్రెస్ చేయడం వల్ల వార్డు మొత్తం అలాంటి తరఫున ఒక చిన్న రోడ్ అంతా చిన్నగా అయిపోతుంది. అదొకసారి మీరు మున్సిపాలిటీ వారి ద్వారా కానీ కమిషనర్ ద్వారా మీరు చెకింగ్ చేయవలసిందిగా కోరుచున్నామంట. నేను గత 10 నెలలుగా సచివాలయం అడుగుతున్నాను అధ్యక్ష. పోయినసారి గురప్ప సార్ 3 months లో కంప్లీట్ చేస్తామన్నారు. దాని గురించి కొంచెం చెప్పవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంఈ గారు అప్పుడు ఇవ్వడం జరిగింది మేడం. సో అక్కడ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద, ఒక 2 వ్యక్తుల పర్సనల్ ఇష్యూస్ మీద ఆగిపోయింది. తర్వాత కాంట్రాక్టర్ ను కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏవైనా బిల్లులు పడితే అతను స్టార్ట్ చేస్తాము మేడం. సార్ ఎప్పుడు ఆగిపోయింది సార్? వర్క్ ఎప్పుడు ఆగిపోయింది సార్? ఆగిపోయిందమ్మా, ఇప్పుడు ఆగిపోయింది వాస్తవమే. సో అది స్టార్ట్ చేయడానికి ఆగిపోయింది జనవరిలో, డిసెంబర్ లో ఎండింగ్ లో కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసినారు వర్క్. లోకల్ టీడీపీ లీడర్ దీపక్ రెడ్డి, కౌకుట్ల దీపక్ రెడ్డి బెదిరిస్తే మున్సిపల్ సిబ్బంది అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన కర్రలు కడితే కర్రలు ఇప్పుకొని వచ్చినారు. దీని గురించి మీరేం వివరణ ఇస్తారు సార్? ఎంఈ గారు ఆల్రెడీ వాళ్ళు చేయడం పర్సన్ లో చెప్తా ఉంటే చెప్తున్నా మేడం. ఇది ఇష్యూ అయితే జరుగుతుంది. మనము ఎవరో ఇష్యూని దీని మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాంట్రాక్టర్ వస్తున్నారా లేదా, కాంట్రాక్టర్ వర్క్ చేస్తానన్నప్పుడు మీరు ఎందుకు చేయించుకోవట్లేదు? మేము చేయించుకోవడానికి సిద్ధంగా, ఫండ్స్ నాకు లేదు, నేను రెడీగా ఉన్నాను, కానీ నాకు అధికారులు ఎలాంటిది స్పష్టత ఇవ్వట్లేదు వేసుకోమని చెప్పి క్లియర్ గా కాంట్రాక్టర్ గారు చెప్తున్నారంట. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ లో రైజ్ చేస్తున్నాం. మధ్యలో జరిగిన విషయం మాకు ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా సార్. 20 days ఆల్రెడీ సార్ ఇది జరిగి ఇప్పుడు జరగలేదు. ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్పు అవుతుంది, కానీ 20 days అవుతుంది సార్ ఇది జరిగి. అంటే మా ప్రతిసారి కౌన్సిల్ ఇష్యూ కౌన్సిల్ లోనే మీరు రైజ్ చేస్తున్నారు. మధ్యలో జరిగిన విషయం మాకు ఒకసారి చెప్పింటే బాగుండేది కదమ్మా. సార్ ఇప్పుడు ఏఈ డిఈ ఎంఈ గారే ఇలా కాదండి, కౌన్సిల్ లో చెప్పిన మధ్యలో చెప్పడం కమిషనర్ గారు కరెక్ట్ రెస్పాన్స్ రాకుంటే అది కరెక్ట్ కాదండి. కౌన్సిల్ లో చెప్తేనే దిక్కు లేదు, మధ్యలో వచ్చి చెప్తే మీకు దిక్కుంటుందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది విషయం ఏంటంటే మేడం, అది వాళ్ళ ఇద్దరు మధ్య కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు. అలా మీరు పర్సనల్ గా ఎందుకు వెళ్తున్నారు? మీరు వైసీపీ లేదంటే టీడీపీ కాదు, మీరు అధికారుల పని అధికారులు చెయ్యండి. వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి దానికి ఏమంటారు సార్ అవి అన్ని కట్టి మేము వర్క్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు మన ఎంప్లాయీస్ వెళ్ళి తీసేసినారని గౌరవ కౌన్సిలర్ గారు చెప్తున్నారు. ఎంప్లాయీస్ ఎట్లా తీసేస్తారండి? మీరే తీసేసినప్పుడు మేము ఎవరు ఇస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలిసినప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారని అడగరా? మీరేంటండి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళవి అని చెప్పడం అనేది వాస్తవం ఏంటి? పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోండి. ఏమైంది పెద్దవాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళండి. నేను ఖచ్చితంగా చేయాలనే చెప్తున్నాను కదండి. వాళ్ళు వస్తున్నారు, కాంట్రాక్టర్ రాని చోట్ల ఎట్లా చేయించలేకపోతున్నారు? కాంట్రాక్టర్ ఉన్నప్పుడు మీరే భయపడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి సార్ అక్కడ? మేడం ఇది ఇష్యూ చైర్మన్ మేడం దృష్టికి కూడా మధ్యలో తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం మేడం, అది రిజాల్వ్ చేస్తాం. మీరు కరెక్ట్ సమాధానం మధ్యలో చెప్పకూడదు అమ్మా. ఇప్పుడు నా చెప్పేది కౌన్సిల్ కి అప్పుడు అంటే ఎప్పుడు ఇంకా అదేంటండి అసలు అర్థం కావట్లేదు. కమిషనర్ గారు దీనికి ఏం రెస్పాండ్ ఇస్తారో చెప్పమనండి మేడం. మీరు చెప్పిన విషయాన్ని ఒకసారి నేను బయలు తెప్పించుకొని చూస్తాను. లాఫుల్ గా ఏమి యాక్షన్ తీసుకోవాలో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కాంట్రాక్టర్ సార్ ప్రజాప్రతినిధుల మేమా వాళ్ళ నాకు క్లారిటీ ఇవ్వండి సార్. వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు భయపడి రావడం ఏంటి సార్? నా రోల్ ఏమిటో నేను చెప్తున్నాను. నేనేంటంటే మీరు ప్రజాప్రతినిధులు కాదని ఇక్కడ ఎవరు అంటారని మాత్రం దయచేసి అనుకోకండి. మీ మీద మా గౌరవం ఉంది. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆఫ్ ద కౌన్సిల్ అండ్ కౌన్సిల్ మెంబర్స్ అది వెరిఫై చేయిస్తాను. దాని మీద ఏదైనా లాఫుల్ గా ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాను. ఇప్పుడు ఏఈ గారు డిఈ గారే ఉన్నప్పుడు మీరే భయపడుతుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి సార్? ఒక్క వరకు చేయనీకి 10 నెలలు లేదా? మేము ఎంఈ గారు నాకైతే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి, లేదనంటే మేము తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ
చేస్తున్నారని చెప్పి మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తప్పకుండా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. 2 నెలలు కాదు, కమిషనర్ సార్ వచ్చిన నుంచి అడుగుతున్నా, నేను ఎవ్రీ మంత్ అడుగుతున్నా. 3 months లో అన్నారు, 3 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన వరకు వాళ్ళకి భయపడి తీసుకొస్తున్నప్పుడు నేను ఎవరిని అడగాలి అధ్యక్ష? సమాధానం చెప్పండి. నాకు ఎప్పుడు స్టార్ట్ చేయించుకోలేదు. మీరు ఇలా చేయించుకోలేకపోతానంటే ఎందుకండి? మంచి ఇంకో డేర్ అండ్ డాషింగ్ అధికారులను తెచ్చుకుంటాం మేము. తెచ్చుకోండి మేడం, పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు కమిషనర్ గారు? ఏంటండి అలాంటి సమాధానాలు? నాకు అర్థం కావట్లేదు. సరే వద్దంటలేండి, వాళ్ళు ఉంటారంట. వద్దని చెప్పండి సార్. మేము మాట్లాడండి, సమాధానం అనండి. కరెక్ట్ కాదండి. మేము భయపడుతున్నామని చెప్పి వాళ్ళే చెప్పడము లేదు. ఒక ఉమెన్ తో కూడా మీరు మాట్లాడమాట్లాడదు. మీరు నెలకు ఒకసారి వస్తారు, ఇక్కడే చెప్పండి, ఇంత ముందు చెప్పడం లేదని చాలా తప్పు సార్. మా కౌన్సిల్ పెట్టింది ఒక నెలకి ఏంటి, మా వార్డు సమస్యలు చెప్పుకోవడానికి కౌన్సిల్ పెట్టారు. అంతే తప్ప మీరు ఇప్పుడు చెప్తారు, ముందు చెప్పారు అని అడగడం అనేది కూడా చాలా తప్పు. ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారితో మీరు మాట్లాడేది కూడా చాలా తప్పు. మర్యాద లేదు ఇక్కడ. ఆయనతోనే అంత మీరు గౌరవ చైర్పర్సన్ గారితోనే అలా మాట్లాడము ఇట్స్ నాట్ ఫేర్ సార్. ఈ యొక్క కౌన్సిల్ లో కాదు కదా సార్. నేను కొంచెం ఉమెన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సారీ సార్, మీరు సారీ చెప్పాలి అంటే మేము బాయ్కాట్ చేసి వెళ్ళిపోతాం కౌన్సిల్ ని. బైకాట్ చేయడం కాదన్నమ్మా, మన కౌన్సిలే. మనం ఎందుకు వాళ్ళని పంపిస్తే అయిపోతుంది. ఇప్పుడు మీరు సారీ చెప్పాలి, ప్రతి ఒక్క ఉమెన్ కి మీరు సారీ చెప్పాల్సిందే సార్. ఇది ఒక అన్వాంటెడ్ థింగ్ పోవడం అది మనకి ఎవరికి కూడా మంచిది కాదు. మనం ఇక్కడ కూర్చుంది వ్యక్తిగతమైన అంశాల్లోకి లోతుల్లోకి పోవడం కాదు. వ్యక్తిగతంగా మనం ఎవరిని ఒకరినొకరిని కించపరుచుకోవడం అనేది కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. అది జరిగిందని కూడా, అట్లా జరగడం కూడా కరెక్ట్ కాదు. ఎనివే, ఇప్పుడు మీరు ఏదైతే అసలు మూల కారణం ఏమిటంటే ఆ సెక్రటేరియట్ బిల్డింగ్ కు సంబంధించిన కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో జీవి నారాయణ రెడ్డి అన్నా సార్. జీవి నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గాని, సుబ్బారెడ్డి గాని, ఎవర్ ఇట్ మే బి, దాని మీద లాఫుల్ గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారంటే ఆ సమాధానం ఏంటంటే మేము ఇక్కడ కూర్చొని ఇవ్వలేము. ఇప్పుడు అతనికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఏమున్నాయి అనేది మాకు తెలియదు. రాతపూర్వకంగా వాళ్ళకు నోటీస్ ఇస్తాము. లాఫుల్ గా యాక్షన్ ఏదైతే ఉందో తీసుకుంటాము. అవసరమైతే కౌన్సిల్ నోటీస్ లో పెట్టి, మళ్ళీ కాకపోతే ఒకవేళ బ్లాక్ లిస్ట్ చేసి ఇంకొక టెండర్ పిలవడమైనా చేస్తాం. దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మీ చేతులు లేదంటున్నారు. ఎంఈ గారు గౌరవ సభ్యుల్ని గౌరవించకుండా ఈవెన్ చైర్పర్సన్ అయిన నన్ను గానీ ఎలా అంటే మాట్లాడుతున్నప్పుడు మీ ఎదురుగా మీరు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? లేదంటే మేము చేసుకునే చర్యలు మేము తీసుకోమంటారా? ఇక్కడ చర్యలు తీసుకోవడానికి నాకు కాంపిటెన్స్ లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఒక నోట్ రూపంలో తీసుకొని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. మీరు చెప్పింది కరెక్టే. అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఒక రెస్పెక్ట్ అంటూ ఉండాలి కదా సార్, అనేది ఉండాలి కదా సార్. ఎందుకంటే అట్లా ఏదన్నా ఎవరైనా నొప్పించే ప్రయత్నం అయితే కాదు, అట్లా జరిగి ఉంటుందని నేను అనుకోను. మీ పక్కనే మీ ఆఫీసరే అట్లా మాట్లాడితే చైర్పర్సన్ గారితో మీకెలా డేర్ అండ్ డాషింగ్ వాళ్ళని తెచ్చుకుంటామంటే తెచ్చుకోమని చెప్పాం మేడం. అంతకాడికి మాది ఏం లేదు. ఇక్కడికి వచ్చి మేమే రౌడీజం చేయాలని ఏం లేదు. ఆఫీసులో ఎవరు చెప్పడం లేదు తప్ప అంత తప్ప మాట్లాడడం ఇది పద్ధతి కాదు. ఎట్లా మాట్లాడాలా సభలో అనేది ఆఫీసులో కూడా గౌరవించి సభ్యులను గాని చైర్మన్ ని మాట్లాడడం అది పద్ధతి కాదు. దీనికి క్లారిటీ ఏమి ఇస్తారో కమిషనర్ గారు, ఇది మీకు నచ్చిందా, ఈ మాట్లాడడం నచ్చలేదా ఒక మాట చెప్పండి. అంతే. గౌరవ చైర్మన్ గారిని చెప్పడం మీకు నచ్చితే మీరు రియాలిటీ ఏంటి అంతే. ఇదంటే ఏమని చైర్మన్ తో మాట్లాడే మాటలు అంటే మేము కూడా లాస్ట్ మేమంటే మీకు లెక్కలో లేమండి. కౌన్సిల్ అండి, చైర్మన్ కూడా మీకు లెక్కలో లేకుండా ఏం చెప్పలేము సార్. మేమైతే ఎప్పుడే లెక్కలో లేకుండా చేసినారు మాకు మీరు. ఇప్పుడు చైర్మన్ కూడా ఇట్లా మాట్లాడడం సబబు కాదు. ఎంపీ గారు మీరు కూడా అంత ఎమోషన్ రావకండి. ఎందుకంటే మీకు ఎమోషన్ ఎక్కువ ఉన్నట్టుంది. ఏసారి కూడా మీరు ఎమోషన్లో వస్తారు. ఏ చిన్న మాట మాట్లాడినా కానీ ఎమోషన్ ఎక్కువ మీకు. మీరు ఏం మాట్లాడతారో ఏం లేదో అర్థం కావడం లేదు. మా కమిషనర్, గౌరవ కమిషనర్ ఏం సమాధానం చెప్తారో ఈ మాటలకి చెప్పమండి. మీరు కూడా యాక్షన్ తీసుకుంటారంటే మాకు హ్యాపీ. లేదంటే మీరు కూడా కమిషనర్ ఎంకరేజ్ చేస్తున్నారని అనుకుంటాం మేము కూడా. కమిషనర్ గారు తనకు మేము అడుగుతున్నామండి, మేము వెయిట్ చేస్తున్నాము మీ నుంచి సమాధానం కోసం. ఇప్పుడు ఒకటండి, దీంట్లో ఆఫీసర్లు ఇక్కడ వ్యక్తిగతంగా
మా ఎబిలిటీ ప్రూవ్ చేసుకోవాలనో మేమేదో హీరోలా అనిపించుకోవాలనో కాదు. ఇక్కడ ఏంటంటే ఉద్యోగరీత్యా మేము ఇక్కడికి వచ్చాము. మీకు మా సర్వీసెస్ నచ్చితే మీతో కలిసి కొంతకాలం చేస్తాము. మేము పనిచేసిన కాలంలో ఏదైనా మా పేరు గుర్తుండిపోయేటట్టుగా ఏదైనా చేయగలిగిన అవకాశం ఉంటే తప్పనిసరిగా చేస్తాము. మాకు 8 గంటలు 10 గంటలు ఉంటే 14 గంటలు 15 గంటలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా దయచేసి ఈ విషయంలో కొంత సంయమనం వహిస్తే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో నేను పరిశీలించి తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాకు కౌన్సిల్లో కౌన్సిలర్స్ అడిగిన క్వశ్చన్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయలేకపోతే ఏ అధికారు కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని గౌరవ కౌన్సిల్ తరఫున చెప్పడం జరుగుతుందండి. అధికారులు మేము చేయలేము అని అంటే కనుక దయచేసి కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని తీర్మానించండి. ఒక విషయం ఎందుకంటే ఒక గౌరవ సభ్యులను అడిగినప్పుడు సబ్జెక్ట్ ఏమైనా సమాధానం పెరిగింది చెప్తున్నాము దాని గురించి ఎందుకుంటారు వచ్చేసి నా ఉద్దేశం. ఆ తర్వాత మీ ఇష్టం. కౌన్సిల్లో అవసరం లేదండి, దయచేసి వెళ్ళిపోమని చెప్పండి. 5-6 నెలలు అయింది. వాటర్ సప్లై బోరు ఇరుక్కుపోయింది అధ్యక్ష. దానికి కొత్త బోరు వేయించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ గారు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. గత 10 months నుండి దీని మీద అడుగుతా ఉన్నానని చెప్తా ఉన్నారు. మరి మీరు పార్టీలకు అతీతంగా రాజకీయాలప్పుడు మేమే పాలిటిక్స్ లో ఉండి మేమే ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే రాజకీయాలు నడుస్తాం. మీది వైఎస్ఆర్ అని మాది టీడీపీ అని అట్లా ఏదో ఒక పార్టీ తరఫున ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మేము గత ప్రభుత్వంలో మీరు కూడా కొద్ది రోజులు పనిచేశారు అనుకుంటా. మరి ఎప్పుడైనా మేము కౌన్సిల్లో మా గవర్నమెంట్ ఉందని చెప్పేసి ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు. యాజ్ ఏ కమిషనర్ గా మీరేం యాక్షన్ తీసుకుంటారు? ఎంఈ గారు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. గౌరవ సభ్యులు అడిగిన దానికి మీ నుండి ఏం క్లారిటీ ఇస్తారు యాజ్ ఏ కమిషనర్ గా? మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్ కు సంబంధించి వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఒక హెడ్ గా డిపార్ట్మెంట్ మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? అక్కడ వైఎస్ఆర్ అని టీడీపీ అని గతంలో కూడా నా వార్డుకు సంబంధించి కూడా నేను 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జీలు అని అదే నీది అక్కడ ఒక వర్క్ కు సంబంధించి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కాంట్రాక్టర్ మారుస్తారా, బ్లాక్ లిస్ట్ లో పెడతారా అనేది అక్కడ క్వశ్చన్ కాదు. ఎందుకంటే అక్కడ కాంట్రాక్టర్ తప్పు లేదు. వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అపోజిషన్ వాళ్ళు వచ్చి స్టాప్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. యాజ్ ఏ కమిషనర్ గా మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? గౌరవ సభ్యులు అడిగిన తర్వాత దానికి రెస్పాండ్ అవ్వడం మీ ధర్మం. వాళ్ళను రిటర్న్ వెనక్కి పంపించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని పిలిపించండి, మా ప్రాబ్లమ్స్ వినాలి, క్లియర్ చేయాలి. ఇంకా మేము మాట్లాడేది కూడా చాలా ఉంది. ఎందుకంటే 3-4 months నుండి కూడా మేము కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతా ఉన్నాం, క్లియర్ కావాలి. ఒక కౌన్సిల్ లో అడిగాను, ఒక కౌన్సిల్ కు నేనే అబ్సెంట్ అయ్యాను. లాస్ట్ మీటింగ్ బడ్జెట్ జరిగింది. ఇప్పటికైనా మాకు కొన్నింటి మీద క్లారిటీ రావాలి. యాజ్ ఏ కమిషనర్ గా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు? వైఎస్ఆర్ లేదు మేమే అనుకోవట్లేదు. రాజకీయాల తర్వాత ఎలక్షన్ తర్వాత రాజకీయాలను మేమే అనుకోవట్లేదు. మీరు అఫీషియల్స్ గా మీకు అసలు అవసరం లేదు. ఏది కరెక్ట్ ఉంటే అది చేయండి, న్యూట్రల్ గా ఉండండి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ ఏ కమిషనర్ గా గౌరవ సభ్యులు అడిగిన వారికి మీ నుండి ఏం రెస్పాండ్ అవుతారనేది మాకు క్లారిటీ ఇవ్వండి. మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎంఈ గారికి చెప్పడం, సరే ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన పిలిపించడం అనేది జరుగుతుంది. వ్యక్తిగతంగా ఆయన కూడా ఇక్కడ తగాదాలు పెట్టుకునే ఆలోచన అయితే ఉంటుందని నేను అనుకోను. తప్పనిసరిగా ఏదైతే చర్యలు చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో కమిషనర్ గా నా అధికార పరిధి తప్పనిసరిగా వినియోగించుకుని దాని మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మన గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి ఈ మధ్యనే భగవంతుల్లో ఐక్యమైన విషయం మనకు తెలిసింది అధ్యక్ష. యాక్చువల్ గా ఈ విషయంలో ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకనే దానికి కొంచెం నేను క్లారిఫికేషన్ చెప్తాను అధ్యక్ష. ఒక ప్రజాప్రతినిధి, ఒక భర్త గాని భార్య గాని వాళ్ళ రోల్ చాలా కీ రోల్ ఉంటుంది అధ్యక్ష ఫ్యామిలీలో. భగవంతుల్లో లీనమైన సందర్భంగా ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటించి గౌరవం ఇవ్వడం అధ్యక్ష, అది మీ ముందు ఉంచుతున్నా అధ్యక్ష. రాబోయేటటువంటి ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కౌన్సిల్ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు వారి సతీమణి గారుకి శ్రద్ధాంజలి తెలియజేసుకునే కార్యక్రమం చేపట్టింటే బాగుండేది అనేటువంటిది మంచి ఉద్దేశమే. ప్రముఖంగా
ఆ విషయాన్ని మనం ఇక్కడ కౌన్సిల్లో తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు మనమంతా కూడా అభినందించదగ్గవి. ఈ క్రమంలో వారు చేయటంలో వెన్నంటి ఉన్నటువంటి ప్రోత్సహించినటువంటి వారి సతీమణి మరణించడం నిజంగా బాధాకరం. ఈ కౌన్సిల్ పక్షాన వారి యొక్క కుటుంబానికి మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అందరి తరఫున చైర్పర్సన్ గారిని కోరుతూ ఆ కార్యక్రమాన్ని చేపట్టి 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి సగౌరవంగా మనం చేస్తాం అధ్యక్ష. ఎన్ఎండి ఫరూక్ గారు శ్రీమతి గారు మరణించడం అనేది నిజంగా ఈ వయసులో పెద్ద ఆయనకు చాలా బాధాకరం అని మనకందరికీ కూడా తెలిసిన విషయమే. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అలాగే భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, మరి ఎన్ఎండి ఫరూక్ గారి శ్రీమతి గారికి ఆ భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని చెప్పేసి కౌన్సిల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరవ మంత్రివర్యులు గారి భార్య ఈ పవిత్ర మాసం రంజాన్ మాసంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళ ఆత్మకి అల్లా దయ వల్ల శాంతి చేకూర్చాలని గౌరవ కౌన్సిల్ తరఫున మనము 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. కమిషనర్ గారిని నేను కోరుకునేది ఏంటంటే, రైతునగరంలో డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది. మెయిన్ డ్రైనేజెస్ అది జేసీబీతో క్లీన్ చేపించి, ఇంకోటి అధ్యక్ష మన ఓవర్ బ్రిడ్జ్ కానించి ఇరువైపులా కాలువలు వారేటివి. నేను చిన్నప్పటి నుంచి పంట కాలువలు వారేటివి, ఆ కాలువలే లేవు అధ్యక్ష ఇప్పుడు. పైగా మా ఊరి దగ్గర ఉండేది 4-వే తర్వాత ఉండే కాలువలు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. అసలు నీళ్లు కొన్ని చోట్ల నిలబడిపోతున్నాయి. మస్కిటోస్ అనేది బ్రీడింగ్ జరుగుతుంది. ఈ కనీసం ఎండలకాలం వచ్చింది, ఇప్పుడన్నా క్లియర్ చేపియండి. సాయిబాబా నగర్ లో ఒక రూమ్ గురించి చెప్తా ఉన్నాను ఏసీబీ గారికి. దాని మీద ఏం చేస్తున్నారో చెప్తే మేము అడుగుతాం అధ్యక్ష. అతను మా మీద 11 మంది మీద కేసు పెట్టాడు అధ్యక్ష. ఇంటికాడ అడిగినందుకు కేసు పెట్టాడు. మేమే కేసులు పెట్టించుకుంటున్నాము. వాళ్ళు ఏదో ఎలాంటి రెస్పాండ్ కావట్లేదు. సమస్య ఏదో చెప్పాలి కదా అధ్యక్ష మాకు. మనము ఇంకోటి అధ్యక్ష, మనం రోడ్ వేసినాక అతను ఇల్లు కట్టినాడా, ఇల్లు వేసినాక మనం రోడ్ వేసినామా, అది ఒకటి క్లియర్ గా కనుక్కోండి అధ్యక్ష. మనుషులను మేము కేసులు పెట్టించుకోవాలంటే మాతో కాదు, మేము సేవ చేయలేకనే ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ కేసులు పెట్టించుకొని కోర్టు చుట్టూ తిరగాల్సిన మధ్యమోసం అధ్యక్ష. ఇది వాళ్ళకి బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు కదా. ఏసీపీ గారు డ్రైన్ మీద మీరు హైకోర్టు పోయి సుప్రీం కోర్టు పోయి ఆపుకోండి అనే విధంగా చెప్తున్నారు అధ్యక్ష. ఇల్లు అలాంటిది ఏం లేదు మేడం. యాక్చువల్ గా వాళ్ళు అదే సార్ మీరు చేసేది. అంటే మనం నోటీస్ ఇవ్వద్దంటే ఎలా కుదురుతుంది మేడం? ఏం చేస్తారు సార్ మనం ఇచ్చి నోటీస్ మన నాయక్ గారు చెప్తే నాయక్ గారు ఏమన్నారు, ఏసీపీ మీరు చెప్పాలా అంటారు నాయక్ గారు. మళ్ళీ ఏం చెప్పాలి సార్? వాళ్ళు కోర్టుకు ముందే అది తీసేయమని చెప్పారు. మా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు 11 నన్ను మొదటి ముద్దాయి, ఇంకా 8 మంది ఆడవాళ్ళ మీద, ఇంకొక 2 మొగోళ్ళ మీద, మొత్తం 3 మంది. అలా కాదండి ఏసీపీ గారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మా ఇల్లు సంబంధించిందే కదా. మళ్ళీ అలాంటప్పుడు నువ్వు ట్రైన్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్ తీయడానికి మీకు ఫిరోజ్ గారు కూడా చెప్పారు 3 అడుగులు తీసేయమని. ఫరూక్ గారు కూడా, మినిస్టర్ గారు కూడా చెప్పారు తీసేయమని. మీరెందుకు భయపడుతున్నారా? మీరు కేసులకు భయపడుతున్నారా, ఇంకో దానికి భయపడుతున్నారా? మీరేమన్నా లాల్ అంటే తప్పుగా అనుకోవద్దండి, ఏం లాల్ ఇచ్చి పన్నారా? యాక్చువల్ గా కోర్టు ఆర్డర్ ఉండవాలనే అక్కడికి పోలేకపోయాం మేడం. ఎందుకంటే మళ్ళీ కంటెంప్ట్ అవుతుంది. అది మీరు ఏమన్నారంటే ఎంఎస్ గారిని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏముంది సార్ ఆడ? వాడు అతను కోర్టు కూడా కంటెంప్ట్ ఫెయిల్ చేయడానికి రెడీగా అతను నేను కస్టోడియన్ అంటున్నాను, దానికి గార్డియన్ అంటే అతను ఏ విధంగా గార్డియన్? ప్రాపర్టీ ఎవరిది? అది కోర్టులో ఉంది. ఇప్పుడు అలా కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటే వాళ్ళు ఏదో మిస్గైడ్ చేసో ఏదో రకంగా ఆర్డర్ తెచ్చారు అనుకుందాం సార్. దాన్ని మనం కరెక్ట్ గా రిప్రజెంట్ చేసి అదంతా చెయ్యండి సార్. నేను ఇప్పుడు మా తోటి సభ్యులు అడిగినట్టు నేను అడుగుతూనే ఉండా, మంత్లీ వన్స్ మీరు ఇబ్బంది పడతారు. మేము అడిగేది చెప్పడానికి కూడా మీరు ఇబ్బంది పడతారు. మేము నెలలంగా వేరే సమస్యలు చెప్పకుండా వాళ్ళకు కూడా మేము మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా తోటి సభ్యులు కూడా ఇబ్బంది పడతారు సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. అది ఏం లేదు అధ్యక్ష. సలీంనగర్ నుంచి కర్ణాటక స్కూల్ వరకు రోడ్డు స్టార్ట్ చేసినారు అధ్యక్ష. దానికి కొలతలేసి నడిచేంతలో పోల్ పట్టినారు. ఆ రోడ్ ఆఫ్ చేసినారు. ఎందుకు అధ్యక్ష? అది కన్స్ట్రక్షన్ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ తర్వాత చేద్దామని సెక్షనింగ్ చేసుకున్నాం మేడం. పోల్ వాళ్ళు అక్కడ మా స్థలమే ఉందని చెప్పి ఆ సైట్ ఓనర్ నాటాడు. అది ఏసీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేడం. సారు వాళ్ళ సైట్ వివరాలు చూసి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు మేడం. ఓటి అధ్యక్ష, మా ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టాలని చాలా మళ్ళీ అడిగినాను.
ఎందుకంటే అక్కడ దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అందువల్ల మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు కూడా అధ్యక్ష యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని ఒక 10 స్పీడ్ బ్రేకర్లు కూడా అడుగుతున్నాయి అధ్యక్ష మీ ద్వారా. నేను తప్పకుండా అండి సంబంధిత